ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి వారికి ఈ జూలై 20, 21 ఈ 2 తారీఖులలో మీ జీవితంలో మీకు జరగబోయేది తెలిస్తే కనుక నిజంగా మీరైతే చాలా ఆశ్చర్యపోతారు. ఇక నక్క తోక తొక్కినట్టే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసుకుంటే మాత్రం మీరైతే సంతోషంతో ఆనందపడిపోతారు. ఇక కన్యా రాశి వారు ఎవరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో మీకు జరగబోయే అతి ముఖ్యమైన మీ జీవితానికి సంబంధించిన ఆ విషయాలు కనుక, అంటే అది వృత్తిపరంగా కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆరోగ్యం పరంగా కావచ్చు, ఆర్థిక స్థిరత్వం పరంగా కావచ్చు, ఇవన్నీ విషయాలు కూడా ఈ 2 రోజులు మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా మీరు ఈ 2 రోజుల్లో ఏ దేవతారాధన చేసుకోవాలి, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి కన్యా రాశి వారు మాత్రం ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటేనే బిజినెస్కి, పనులకు, వ్యాపారాలకు కారకత్వాలు వహిస్తాడండి. కాబట్టి ఈ యొక్క బుధుని యొక్క ఆశీర్వాదాలు, అదృష్టం అనేది ఈ కన్యారాశి వారికి చాలా అంటే చాలా అధికంగా ఉండబోతుంది. ఇక ముఖ్యంగా ఈ కన్యారాశి వారు అందరూ బాగుండాలి, ఆ బాగున్న వారిలో కూడా మేము కూడా ఉండాలి అని చెప్పేసి వీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ కన్యారాశి వారు వీరికి సున్నితమైన మనస్తత్వం, స్వభావం కలిగిన వారు. ఎలా అంటే ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా కానీ ఒక మాట చెప్పినా వారు కోపంలో కానీ కసురుకున్న వారు వెంటనే వీళ్ళ కళ్ళలో నుంచి నీళ్లు ఆగకుండా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ కన్యారాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ చిన్న మాట అన్నా కూడా ఈ కన్యారాశి వారు నొచ్చుకుంటారండి. ఎందుకంటే ఈ రాశి వారు కూడా ఎదుటి వారిని ఒక్క మాట కూడా అనరు. కష్టపెట్టి వారిని కష్టపెట్టాలి, బాధ పెట్టాలి అని మాత్రం ఈ కన్యారాశి వారు ఎప్పుడూ కోరుకోరు. తాము ఎలా ఎదుటి వారికి గౌరవం, విలువ, మర్యాద ఇస్తున్నామో ఎదుటివారు కూడా తమకు అలాగే మర్యాద, గౌరవం ఇవ్వకపోయినా సరే కానీ మంచిగా మాట్లాడాలి, మనసు నొప్పించకుండా వీరిని ప్రవర్తించాలని వీరు కోరుకుంటూ ఉంటారు. కానీ కాకపోతే ఎదుటివారు మాత్రం వీరి వ్యక్తిత్వాన్ని, వీరి మనస్తత్వాన్ని ఆలోచన చేయకుండా వీరిని మాత్రం అప్పుడప్పుడు 10 మందిలో దురుసుగా వీరిని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అది వీరికి ఎంతో బాధ కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా వీరికి వచ్చేటటువంటి ఆలోచనలు కూడా అవి కార్యరూపం దాల్చకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కన్యారాశి వారు మాత్రం మీరు మాత్రం సెన్సిటివ్ తనాన్ని వదిలిపెట్టండి. అదేవిధంగా ఎదుటివారు ఎలా ప్రవర్తిస్తున్నారో ఆ విధంగా కూడా మీరు ప్రవర్తించి చూడండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఈ సెన్సిటివ్నెస్ అనేది అస్సలు పనికిరాదండి. ఎదుటివారు మీ నుంచి మంచిగా ఉంటే మీరు మంచిగా ఉండండి, లేదా వారు కటుగా ఉంటే మీరు కూడా కటుగా ఉండేలా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది. మీరు కుటుంబ యజమాని కాబట్టి మీరు మాత్రం గౌరవ మర్యాదలు ఎదుటి వాళ్ళు ఇచ్చేలా ప్రవర్తించండి. అంతేకాని మీరు మంచిగా ఉంటే వారు మర్యాద ఇస్తారని మాత్రం అలా పోకండి. ఈ ప్రస్తుత రోజులు ఎవరు అలా ఉండరండి. కాబట్టి మీరు మాత్రం కన్యారాశి వారికి చెప్తున్న విషయం ఏమిటంటే మాత్రం మీరు మీకు విలువ ఇచ్చుకోండి, మీ కుటుంబానికి విలువనివ్వండి, మీ పనులకు విలువనివ్వండి. అంతేకాని ఎదుటివారి మనల్ని మెచ్చుకోవాలి, ఎదుటివారు మనకు విలువనివ్వాలి అని మాత్రం మీరు అలా ఆశపడకండి. అది ఎట్టి పరిస్థితుల్లో అది మంచి విషయం కాదు. అది మీకు మంచిది కాదు, మీ కుటుంబానికి మంచిది కాదు. ఇక ఈ కన్యా రాశి వారికి కుటుంబ విషయానికి వస్తే కనుక ఈ రాశి వారు తమ కుటుంబానికి చాలా అంటే చాలా ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారండి. అంటే వీరి తల్లిదండ్రులకు కానివ్వండి, లేదంటే వీరి జీవిత భాగస్వామి కానివ్వండి, వీరి సంతానాన్ని కానివ్వండి, చాలా అంటే చాలా అధికమైన ప్రాధాన్యతలు ఇస్తారు. వీరు తమ కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అదేవిధంగా కుటుంబానికి చెప్పకుండా ఏ పని కూడా వీరు అస్సలు ఏ పని చెయ్యరండి. అలాగే ముఖ్యంగా ఈ కుటుంబానికి సంప్రదించకుండా ఏదైనా వస్తువులు కొనాలన్నా కూడా, లేదా ఇంట్లోకి ఏమైనా సామాన్లు కొనాలన్నా కూడా వీరి కుటుంబాన్ని సంప్రదించకుండా ఏ ఒక్కటి కూడా అలా కొనుగోలు చేయరండి. ఎందుకంటే కొంతమంది ఉంటారు, మేము ఏదైనా కొనుగోలు తీసుకెళ్తాము, మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని మెచ్చుకుంటారు అని డబ్బును మాత్రం అలా వృధా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఆ విధమైన మనస్తత్వం ఈ కన్యారాశి వారికి అస్సలు ఉండదండి. వీరు చేస్తున్న పనుల వల్ల సంపాదించిన డబ్బులతోని ఆచితూచి వెనక ముందు ఆలోచించి డబ్బును వృధా కాకుండా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఏదైనా ఇంట్లోకి సామాన్లు కొనాలన్నా, ఇంట్లోకి వస్తువులు కొనాలన్నా కూడా ముందు ఇంటి వాళ్ళని సంప్రదించి ఇంటికి ఏమేమి వస్తువులు మనకు ఉపయోగపడతాయని చర్చించుకొని ఆ తర్వాతనే
వీరు అలాంటివి వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు తమ కుటుంబానికి చాలా అంటే చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క సంతానం విషయానికి వస్తే గనక ఈ రాశివారు తమ సంతానానికి చాలా శ్రద్ధ చూపుతారు. వీరు సంతానాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఇక తమ పిల్లలు చదువుల్లో ముందుండాలని చెప్పి రకరకాలుగా ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే తమ పిల్లల మీద వీరికి చాలా ప్రేమ ఉంటుంది. అదేవిధంగా వీరు ఎంతో కేర్గా కూడా ఉంటారు. వీరికి క్రమశిక్షణ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా సరే అది వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, లేదా వ్యాపారం పరంగా కావచ్చు, కన్యా రాశి వారు ఆయా రంగాలలో వారు చేస్తున్న పనుల్లో చాలా డిసిప్లిన్డ్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒకరు వేలెత్తి వీరు చూపించేటట్టుగా ఎప్పుడు కూడా వీరు అసలు ప్రవర్తించారు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ఎంత తెలివైన వారు, చాలా సైలెంట్గా అంటే చాలా మౌనంగా ఉంటారు. అనుకున్న పనులను కూడా అనుకున్న సమయానికి ఎంతో సవ్యంగా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో వారికి బాగా తెలుసు. ఒకరి చేత ఒక మాట పడరు. అలాగే ఒకరు ఎగతాళి చేస్తే మాత్రం వీరు చూస్తూ ఊరుకోరు. ఇక ఈ కన్యా రాశి వారికి ఈ 2 రోజులు అంటే జూలై 20, 21 2 రోజుల్లో చూసుకుంటే కనుక వీరు ఈ 2 రోజుల్లో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంతో బంధువులతో కలిసి విందు వినోదంలో పాల్గొంటారు. సమాజంలో కీర్తి విలువలు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. కన్యా రాశి వారికి ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాలు అనూహ్యంగా వీరికి ఒక కొలిక్కి వస్తాయి. అంటే వీరికి కాంట్రాక్టులు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు మీకు ఎంతో కాలంగా రావాల్సిన డబ్బు ఈరోజు మీ చేతికి అందుతుంది. అదేవిధంగా ఉద్యోగాల్లో ఆఫీసులో పనుల ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా మీకు ఉపశమనం లభిస్తుంది. ఇక ఈరోజు మీకు మీ కుటుంబంలో అకారణంగా లేనిపోని అనుకోని చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకు భాగస్వాముల నుండి మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా పెట్టుబడులు సమకూరుతాయి. ఇక రాజకీయ నాయకులకు, కళాకారులకు, డాక్టర్లకు, లాయర్లకు, వృత్తి నిపుణులకు మంచిగా కలిసి వచ్చే రోజులని చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశి వారు ఈ 2 రోజుల్లో మీకు అననుకూల పరిస్థితులు అంటే మీ కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి నుండి మీరు తప్పించుకోవడానికి శివారాధన చేసుకోండి. అలాగే ఆంజనేయ దండకం పఠించండి. రాత్రి నానబెట్టిన గోధుమలను ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా తినిపించండి. తద్వారా మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.